బ్రేకింగ్ న్యూస్ చూసిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై తెలంగాణ హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష విషయంలో ఎన్నిసార్లు నిర్లక్ష్యం వహిస్తారంటూ టీఎస్పీఎస్సీ కమిషన్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలు మీరే ఉల్లంఘిస్తే ఎలా అంటూ చివాట్లు పెట్టింది. ఒకసారి పేపర్ లీక్, ఇప్పుడేమో బయోమెట్రిక్ సమస్య పేరుతో విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా జూన్లో నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ ఈ నెల 23న హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ను టీఎస్పీఎస్సీ ఆశ్రయించింది. అయితే వాస్తవానికి 11 ఏళ్ల తర్వాత గతేడాది అక్టోబర్ 16న తొలిసారి ప్రిలిమ్స్ నిర్వహించారు. తర్వాత ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాల లీకేజ్ కుంభకోణం వెలుగు చూడడంతో కమిషన్ తర్వాత పరీక్షను రద్దు చేసింది. తర్వాత మళ్లీ ఈ ఏడాది జూన్ 11న ప్రిలిమ్స్ నిర్వహించగా ఈ పరీక్షను కూడా రద్దు చేస్తున్నట్లు ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జ్ ఆదేశాలు ఇచ్చింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2 సార్లు రద్దవడంతో ఇటు అభ్యర్థులతో పాటు కమిషన్లను తీవ్ర ఆందోళన నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూసిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై తెలంగాణ హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష విషయంలో ఎన్నిసార్లు నిర్లక్ష్యం వహిస్తారంటూ టీఎస్పీఎస్సీ కమిషన్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. టీఎస్పీఎస్సీ పరీక్షల నిర్వహణపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు అభ్యర్థులు ఎవరైతే వాళ్ళు తమ నిరసన వ్యక్తం చేస్తుంటే హైకోర్టు మాత్రం తీవ్రస్థాయిలో తన ఆగ్రహాన్ని, అసంతృప్తిని వెళ్ళగక్కుతుంది. ఏదైతే గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి టీఎస్పీఎస్సీ నిర్వహణ తీరును హైకోర్టు తీవ్రంగా తప్పుపడుతుంది. ఈ రోజు ఏదైతే మొదటిసారి పేపర్ లీకేజ్ అన్నారు, ఇప్పుడేమో బయోమెట్రిక్ లేకుండా పరీక్షలు నిర్వహించారు. సో వీటన్నిటి మీద కూడా హైకోర్టు తీవ్ర స్థాయిలో ప్రభుత్వాన్ని అయితే మందలించింది. ముందుగా ఒకసారి చూసుకుంటే కనుక టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేస్తూ మొన్న సింగిల్ బెంచ్ తీర్పునివ్వడం జరిగింది. పరీక్షలంతా కూడా రద్దు చేస్తూ తీర్పునివ్వడం. దీని మీదనే మళ్ళీ హైకోర్టులో డివిజన్ బెంచ్ కి ప్రభుత్వం వెళ్ళింది. ఈ పరీక్షలను రద్దు చేయడం సరికాదని చెప్పేసి కూడా ప్రభుత్వం డివిజన్ బెంచ్కి వెళ్ళడం జరిగింది. డివిజన్ బెంచ్ లో ఈరోజు చర్చకు రావడం జరిగింది. అయితే దీని మీద ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు కూడా హైకోర్టు తీవ్ర స్థాయిలో ప్రభుత్వ తీరును, టీఎస్పీఎస్సీ పరీక్షల నిర్వహణ తీరును తప్పుపడుతూ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఏదైతే మీరు రూపొందించిన రూల్స్ మీరే అతిక్రమిస్తారా అంటే, ప్రభుత్వం ఏదైతే పరీక్షలకు సంబంధించి నిర్వహించిన రూల్స్ ఏవైతున్నాయో ఆ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వమే అతిక్రమిస్తుంది, పాటించరా అనే విధంగా కూడా అందులో వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా పరీక్షల నిర్వహణపై టీఎస్పీఎస్సీ నిర్లక్ష్య వైఖరిని హైకోర్టు తప్పుపడుతుంది. ఎందుకంటే మొదటిసారి చూసాం పేపర్ లీకేజ్ లో ఏ విధంగా జరిగింది, పేపర్ లీకేజ్ సంబంధించి టీఎస్పీఎస్సీ ఎందుకు చర్యలు చేపట్టలేదు, ఎందుకు స్ట్రిక్ట్ గా పరీక్షలు నిర్వహించలేదు అని చెబుతూనే మొదటిసారి తప్పు జరిగింది, రెండోసారి కూడా తప్పు జరగకుండా చూడాల్సిన టీఎస్పీఎస్సీ రెండోసారి కూడా మరో తప్పు అంటే అప్పుడు పేపర్ లీకేజ్ అయితే ఇప్పుడు బయోమెట్రిక్ అంటే ఎవరైతే అభ్యర్థులు ఎగ్జామ్ రాస్తున్నారో బయోమెట్రిక్ తీసుకోకుండానే ఎగ్జామ్ రాయడం జరిగింది. సో దీని ద్వారానే మొత్తం ఫలితాల మీద ఎఫెక్ట్ చూపించింది. దాంతోనే పరీక్షను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో వీటి మీద కూడా హైకోర్టు చాలా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏదైతే బయోమెట్రిక్ లేకుండా పరీక్షలు ఎలా నిర్వహిస్తారు, మీరు ఈ రూల్ కూడా పెట్టింది టీఎస్పీఎస్సీని కదా, ఆ రూల్ ను కూడా ఎట్లా అతిక్రమిస్తారని చెప్పేసి కూడా హైకోర్టు మందలించడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక దీని మీద రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టింది, అదేవిధంగా టీఎస్పీఎస్సీ వైఖరిని తప్పుపట్టింది. దీని విచారణ ఇప్పటికీ కోర్టులో కొనసాగుతుంది. కోర్టు ఏం చెప్తుందో చూడాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్.